రంగారెడ్డి జిల్లా కేవీబీపురం మండలం సత్యవేడు నియోజకవర్గంలో శంభో శంకర అంటే శివుడు ఎలా కరుణిస్తాడో అదే విధంగా శంకరన్న అని పిలిస్తే నేనున్నాను అని ముందుంటాడు. సత్యవేడు నియోజకవర్గం మొత్తం ఏకతాటి మీద పట్టం కట్టింది. ఒకటే మాట ఒకటే పాలన, సమానత్వంగా నడవాలని అందరినీ కలుపుకొని ముందుకు నడిపిస్తున్న సత్తా ఉన్న నాయకుడు మన కూరపాటి శంకర్ రెడ్డి. ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన సత్యవేడు నియోజకవర్గ 7 మండలాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమంలో కేవీబీపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ చౌదరి, మాధవరెడ్డి, వాసునాయుడు, గోవర్ధన్ యాదవ్, వెంకట కృష్ణయ్య, దొరబాబు, మదన్ రాయల్, కాట్రపల్లి, పూడి నారాయణ, రోషయ్య, మహేంద్ర, అఖిల్, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాలేజీలో మెజార్టీ కావాలి, అందరూ కలిసి పని చేయాలి. నమస్కారం. తమిళనాడు ఉండి పోవడానికి రావడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది సార్కి రిక్వెస్ట్ చేశాను. సార్ ఏమన్నారంటే మన ఎన్హెచ్ మన చిత్తూరు తచ్చూరు హైవే నుంచి అప్ టు కడూరు వరకు ఒక 4 లేన్ రెడీ చేయడానికి సెంట్రల్తో కూడా మాట్లాడతారని చెప్పారు. అలాగే మన నారాయణవరంలో కూడా రిక్వెస్ట్ చేశాను. ఎక్కడైతే ఆగిపోయిన బ్రిడ్జిలన్నీ కూడా ఒక 4 బ్రిడ్జిలు నారాయణవరంలో, అలాగే మన కేవీపురంలో ఇమీడియట్గా స్పందించి ఆయన మన చీఫ్ సెక్రటరీ గారికి, మన కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు. సో అది ఆల్మోస్ట్ వాళ్ళు అప్రూవ్ అయినా అనుకుంటున్నాము. సో మనకు ఏం అడిగినా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఏమి ఇవ్వాలి ఎందుకంటే ఆయనకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఇంకా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనము సత్యవేడు కాన్స్టిట్యున్సీలో ఏమైతే పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అన్ని కానుకగా ఇచ్చి ఆయన్ని మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు మనం కృషి చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రణీత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, శివరామకృష్ణ నాయుడు గారికి వారికి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే జెడ్పీటీసీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు